వివరాలతో చెప్తున్నా మీకు. భాను గారు ఒక్క నిమిషం. శ్రీనివాసానంద స్వామి నమస్తే. మ్యూట్లో ఉంది. మీరేంటి వాకింగ్ లో ఉన్నారా? లేదు స్వామి. వెంకటకృష్ణ గారు తీసుకోండి. సరే స్వామి, ఇప్పుడు కొండ మీద చాలా మఠాలు ఉన్నాయి. నాకు తెలిసి మరి 20 పాతుకున్నట్టు 33 ఇప్పుడు 33 మఠాలు ఉన్నాయంట. 2004 నాటికి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ వచ్చే నాటికి 42 మఠాలు వెంకటకృష్ణ గారు 42 మఠాలు ఉన్నాయంట. ఇప్పుడు ఈ మఠాలు ఎందుకండి ఉండాలి కొండ మీద? ఎందుకు ఉండాలి అసలు? మఠాలు ఉండి అక్కడ ధర్మాన్ని కాపాడడం, ధర్మం రక్షితే రక్షిత కదా, దాన్ని కాపాడాలి. భక్తులకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. మొత్తం మీద తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలి. స్వామివారి కైంకర్యాలు వాటిని టైం ప్రకారం జరుగుతున్నాయా లేదా, ఇవే కదా పని. అవునండి. మరి ఏం జరుగుతుంది అక్కడ? ఏం చేస్తున్నారు మీరంతా? నమో వెంకటేశాయ. వెంకటకృష్ణ గారు, మీకు మన ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకులకు, ఛానల్ ఉండేటువంటి పెద్దలకు శుభాభివందనాలండి. ఇప్పుడే తిరుమల నుంచి వస్తున్నాం వెంకటకృష్ణ గారు. ఎంత స్వరూపానంద పీఠంలో అది పీఠం ఎందుకు అయితుందన్నా? పీట వేసుకొని కూర్చున్నాడు, పీఠం కాదు అది. ఎంతటి బాధాకరం వెంకటకృష్ణ గారు. తిరుమల క్షేత్రం వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. అలాంటి వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి ఆ తిరుమల క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా పిలువబడే క్షేత్రము, అక్కడ ఉండేటువంటి మఠాలకి, పీఠాలకి, సాధు సంతులకి, మఠాధిపతులకి యజ్ఞాలు చేయమని, యాగాలు చేయమని, భక్తులకి ప్రవచనాలు ఇమ్మని, పూజలు చేయమని, భజనలు చేయమని, అక్కడ వచ్చేటటువంటి భక్తులకి పిడికడ అన్నం పెట్టమని, ఎండతో కాలినడకన వచ్చేటటువంటి భక్తులకి కొద్దిగా విశ్రాంతి కలిగించే గూడు ఇమ్మని మఠాలకి స్థలాలు ఇచ్చారండి వెంకటకృష్ణ గారు. వీళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ఇవ్వలేదు. స్టార్ హోటల్ తలపించేటటువంటి పెద్ద భవనాలు కట్టుకోవడానికి ఇవ్వలేదు. వీళ్ళకి నచ్చినటువంటి రకరకాల కార్యక్రమాలు చేయడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, కళ్యాణాలకి 5 లక్షలు 10 లక్షలు భానుప్రకాష్ గారికి తెలుసు. అక్కడ గదులేమో 3,000 4,000 వాళ్ళ ఇష్ట రాజ్యంగా పూర్తిగా ఈ మఠాలు, అన్ని మఠాలని నేను అనడం లేదు వెంకటకృష్ణ గారు. ఇప్పటికీ కొన్ని మఠాలు అక్కడ కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉన్నాయి. కానీ పూర్తిగా గాలికి వదిలేసి అత్యంత కిరాతకంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వెంకటకృష్ణ గారు. కాబట్టి ఇటువంటి మఠాలు, వీటిని కఠినమైన చర్యలు చేపట్టాలి. ఈ ఆదాయం వెంకటేశ్వర స్వామికి రావాల్సి ఉంది. కాదు స్వామీజీ, ఇక్కడ నేను నా అబ్జెక్షన్స్ ఏంటంటే, మీ విషయంలో కూడా, మీ మీద కానీ భానుప్రకాష్ రెడ్డి గారు